నమస్తే రమ్మగారు. నమస్తే జయ. భార్యాభర్తల్లో భర్త విషయానికి వద్దాం. మీరు ఎప్పుడు మాకే చెప్తున్నారు రమ్మగారు, మగ పిల్లలకు కూడా చెప్పాలి. అందుకనే ఈ క్వశ్చన్ అన్నమాట. భర్తలు ఎలా ఉండాలి, ఎలా ఉంటే భార్య సంతోషంగా ఉంటుంది? భార్యలు సంతోషంగా ఉంటారు. బేసిక్గా సంతోషపడే మనస్తత్వం భార్యలకు ఉండాలి. చూసారా, మళ్ళీ మా దగ్గరికి వస్తున్నారు. ఒకటి ఉండాలి కదా బేసిక్గా. దేనికి సాటిస్ఫై అవ్వకపోతే మా అబ్బాయిలు మాత్రం ఏం చేస్తారు జయ? సరే, ఓకే, ఒక పాయింట్ వరకు ఓకే. నెక్స్ట్ పాయింట్, మామూలుగా పెళ్ళిళ్ళు అయితే భార్యలు వీళ్ళతో పాటు పుట్టినప్పటి నుంచి ఉన్నవాళ్ళు కాదు. అవును, నీ సంగతి వాళ్ళకేం తెలియదు, అలాగే వాళ్ళ సంగతి నీకేం తెలియదు. ఈ ఇంట్లో 2-3 మగపిల్లలే ఉన్నారనుకో, అసలు ఆడపిల్లల సరదాలు సంతోషాలు, వాళ్ళు దేనికి నొచ్చుకుంటారు, దేనికి ముచ్చటగా ఉంటారు, అవి ఏమేమి వీళ్ళకి అర్థం కాదు. భర్తలకి అబ్బాయిలకి అర్థం కాదు. ఏదో కొత్తగా పెళ్లి చేసుకుంటారు, కాస్త కాలేజీల్లో స్కూళ్ళల్లో స్నేహాలు ఉంటాయి కాబట్టి కాస్త అమ్మాయిలతోటి బాగుంటే అందంగా ఉందని ప్రైజ్ చేయటము అలాంటివి కొన్ని తెలుస్తాయి. ప్రధానంగా ఆడవాళ్ళు నా ఉద్దేశం మెచ్చుకోలు అది కాదు, కొంచెం సింపతి కోరుకుంటారు జయ ఎప్పుడు కూడా. అయ్యో అంటే బాగుంటుంది, అయ్యో నీకు టైం సరిపోలేదా, అయ్యో నీకు కుదరలేదా, అలాంటి మాటలు ప్రతి ఆడవాళ్ళకి నచ్చుతాయి. సింపతి పూర్తిగా ఎంజాయ్ చేస్తాం, సింపతిని బాగా ఎంజాయ్ చేస్తాం. ఇప్పుడు ప్రైజ్ చేశారనుకో, ఎంత బాగున్నావు, నువ్వు ఎంత బాగున్నాయి, నీ కళ్ళు కలువలు, నీ ముక్కు సంపంగా, నీ పెదవులు దొండపళ్ళు అంటే అది మనకు ఒక్కళ్ళకే. మా ఆయన నన్ను ఇలా మెచ్చుకున్నాడు అని అందరికీ చెప్పుకోలేకపోతాం. కానీ పాపం నేను నాకు కష్టంగా ఉందని మా ఆయనకి చాలా బాధపడ్డారు అంటే ఆ మాట చెప్పుకోవడానికి మనకు చాలా బాగుంటుంది. ఇవన్నీ రొమాంటిక్ కబుర్లు చాలా తక్కువ మందికి చెప్తాం, అందరికీ చెప్పుకోలేం కదా. అంతేగా. అవతల వాళ్ళు సింపథెటిక్గా మనతోటి జాలిగా ఉంటారు, మన మీద జాలి ఎప్పుడు వస్తుంది, అయ్యో పాపం అనే ఫీలింగ్ ఆపేక్ష ఉన్నప్పుడే కదా వస్తుంది. దాంట్లో ప్రేమను ఫీల్ అవ్వగలుగుతారు. అమ్మాయిలకి ప్రధానంగా వాళ్ళని మెచ్చుకోవటం ఎంత ఇంపార్టెంటో వాళ్ళ కష్టాన్ని గుర్తించడం కూడా అంతే ఇంపార్టెంట్. ఏదో పని చేస్తారు అంటే పని చేసిందని గుర్తించాలి. అది కష్టమే ఉంది, తన బాధ్యత కదా అని అనుకుంటారు రమ్మగారు. జనరల్ గా మగవాళ్ళ ఫీలింగ్, రోజు చేసే పని మెచ్చుకోలేంటి, ప్రతిరోజు తన ఇంట్లో తన పని చేసుకుని దానికి మెచ్చుకోలేంటి. అవును, అది పాయింట్. ప్రతిరోజు కాదు, ప్రతిరోజు అప్పుడప్పుడు, కనీసం అప్పుడప్పుడు. అది కూడా ఈ రోజువారీ అది నీ బాధ్యత అంటానికి ఈ రోజున కుదరదు జయ. ఆడవాళ్ళది ఒక బాధ్యత, మగవాళ్ళది ఒక బాధ్యత అన్న కాన్సెప్ట్ పోయి చాలా సంవత్సరాలైంది. నీ పుటకల నాడే పోయింది, అది పోయింది. అది లేదు. వీళ్ళిద్దరూ కలిసి ఒక సంసారాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. మనం ఆ కాన్సెప్ట్లో ఉన్నాం. మనం అన్ని అమెరికనైజ్డ్ ఐడియాలు తీసుకుంటున్నామా లేదా? అవి బాగా ఫాలో అవుతాం. చాలా విషయాల్లో మనం ఫారిన్ అన్ని కంట్రీస్లో ఉన్న రకరకాలవి ఇంట్రెస్టింగ్గా ఉండే ప్రతిదీ తీసుకుంటున్నాం. ఈ ఇల్లు బాధ్యత ఆడదాంది అనే పాయింట్ నుంచి సంసారం దిద్దుకోవడం స్త్రీల బాధ్యత అని ఎందుకు అనుకోవాలి? ఇద్దరిది బాధ్యతే కదా. మరి ఒకళ్ళనొకళ్ళు మెచ్చుకోవాలి, ఒకళ్ళ కోసం ఒకళ్ళు పనిచేయాలి, ఒకళ్ళ మీద ఒకళ్ళు జాలిపడాలి. ఇది తప్పదు కదా. ఒకళ్ళ కోసం ఒకళ్ళు వెయిట్ చేయాలి, ఇది చేయాల్సిందే. ఇలా చూసుకుంటేనే భార్యలు బాగుంటారు అని చెప్పడం నిజంగా రాంగ్ కాన్సెప్ట్. నువ్వు క్వశ్చన్ అడిగావు కానీ నేను ఇద్దరికీ చెప్తాను, ఎవరో ఒకళ్ళకి చెప్పటల్లా. ఎప్పుడు భార్యని ప్యాంపర్ చేయాలి, బాగా ముద్దుగా చూసుకోవాలి, ఆమె మెచ్చుకోవాలి, ఆమె అందాన్ని మెచ్చుకోవాలి, ఆమె చేతకా పైన ఏమనకూడదు, కేకలేయకూడదు, ఇలాంటివి కుదరవు కదా. ఇద్దరు కదా రమ్మగారు, ఇద్దరు కదా, అలాంటివి కుదరవు. కాకపోతే ఏంటంటే ఆమె కష్టపడుతుంటే అయ్యో పాపం అనుకోవాలి. ఆడవాళ్ళు కొన్ని పనులు చేయగలుగుతారు, కొన్ని పనులు చేయలేరు. అవును, ప్రెగ్నెన్సీ కష్టం మగవాళ్ళకి అసలు జీవితంలో తెలిసే అవకాశం లేదు. ఆ కష్టం అంతా ఆడవాళ్ళది. భార్యలు కడుపుతూ ఉంటే కొంచెం ఆడవాళ్ళకి అంటారు, అందరు అంటున్నారు, వాళ్ళందరూ కనలేదా అని అనకూడదు. అలా అన్న మగవాడిని భార్య ఎప్పటికీ క్షమించదు. మా అమ్మ మా అక్కయ్యలు వాళ్ళందరికీ అన్నారు కదా, ఏం నీ గొప్ప అనకూడదు. ఈ మాట భలే బాధిస్తుంది. అవును, ఎందుకంటే ఏ ప్రెగ్నెన్సీకి ఆ ప్రెగ్నెన్సీ ఎవరి కష్టం వాళ్ళదే. ఒక్కోళ్ళ శక్తి ఒక్కో రకంగా ఉంటుంది, ఒక్కొక్కళ్ళ మానసిక పరిస్థితి ఒక్కోలా ఉంటుంది. గుర్తుపెట్టుకుని ఈ మాట, అందరూ ఉన్నారు మనము ఉన్నాము అని అనుకోకూడదు. నీకు నేను స్పెషల్, నాకు నువ్వు స్పెషల్. ఇంతమంది ఆడాళ్ళు ఇంతమంది మగవాళ్ళు ఉంటే మన ఇద్దరినే ఎందుకు కలిపాడు దేవుడు అని ఆలోచించాలి. అది ఆ ఆలోచన లేకే పెళ్ళాలని పుట్టిళ్ళకి తరిమేసే మొగుళ్ళని వదిలిపెట్టేసి పుట్టిళ్ళకి వెళ్ళిపోయే ఆడవాళ్ళు ఉన్నారు. భగవంతుడు ఇంతమంది ఉంటే మన ఇద్దరమే ఎందుకు కలిసామని ఎందుకు ఆలోచించరు మీరు? ఒక్కొక్కళ్ళు పెళ్లి చేసుకునేటప్పుడు చేసుకుంటారు, తర్వాత నువ్వు లావుగా ఉన్నావు, సన్నగా ఉన్నావు అని పిచ్చి మాటలు మాట్లాడతారు. చేసుకునేటప్పుడు తెలియలేదు. జగదేక సుందరిని చేసుకున్నా దానికి 40 ఏళ్ళు వస్తే దానికి ఒళ్ళు వస్తుంది, దాని జుట్టు తెల్లబడుతుంది. తప్పదు కదా.
పోనీ సహజం ఆ కదా. మాటనే మీరు అలానే ఉంటారా? పెళ్ళప్పుడు నువ్వు ఎలా ఉంటావా? ఉన్నారో అలాగే నువ్వు- ఉండగలుగుతారా? నువ్వు ఉంటావా జగదేక వీరుడిలాగా? అది ఉండవు, ఉండలేవు. కాలం నా మీద ఎలా పనిచేస్తుందో నీ మీద కూడా అలాగే అందరి మీద అదే పనిచేస్తుంది చూడు. ప్రభావం కదండి. అది తప్పించుకోలేం కదా. మనము ఈ లోక రీతిని అర్థం చేసుకోలేక ఏవో హై ఎక్స్పెక్టేషన్స్ తోటి మనతో ఉన్న కంపెనీని హాయిగా ఉంచడం చేత కాకపోవటం. మామూలుగా మనం మొగతనం లేదు ఇలాంటి పదాలు వింటాం, ఇలాంటి బ్యాడ్ వర్డ్ కదా. అవునవును. మొగాడు కాదు మొగతనం లేదు అంటే అదొక తిట్టు. అవును. నీతో ఉన్న అమ్మాయిని సంతోషంగా ఉంచలేకపోవటం కంటే పెద్దది ఏదైనా ఉందా అసలు నీ జీవితానికి లోటు? అంతకంటే అదే పెద్ద లోటే పెద్ద- లేదు. అదే పెద్ద ఫ్లా నీ దగ్గర ఉండాల్సినటువంటి అతి పెద్దది లేదన్నమాట. అంతే. ఉమ్. ఏది ఉండాలి మగవాడికి? ఒక మనిషి తనతో పాటు ఉన్న మనిషిని ఆమె బలహీనతను, బలాన్నో, పిరికితనాన్నో, ధైర్యాన్నో సంభావించకుండా, అర్థం చేసుకోకుండా చేసేస్తే నువ్వు దేనికి పనికొస్తావు? ఇంకెందుకు నీ ప్రయోజనకత్వం? నీకు పెద్ద ఉద్యోగం ఉంటే ఏమిటి, నీకు ఒక వ్యాపారం ఉంటే ఏంటి, ఆమెను సంతోషపెట్టలేని నీకు ఏమున్నా వేస్టే, ఏదైనా వేస్టే. అవునండి. ఏ ప్రయోజనము లేదు వాటి వల్ల. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడే ఆలోచించుకోవాలి. కొన్ని చోట్ల ఏంటంటే ఇళ్లలో ఉన్న పెంపకాలు వాటి వల్ల వాటి ప్రభావం ఆ ఉంటుంది. ఆడవాళ్ళని సంభావించటము, మెచ్చుకోవటము, చక్కగా చూసుకోవటము, బయట కోపాలు చూపించకుండా ఉండటం. చూపించకండి. ఇక బయట ఏదైనా తగాదాలు గొడవలు అయితే అవన్నీ ఇళ్ల మీద పడేయటం, అవన్నీ చిన్నప్పటి నుంచి చూస్తున్నారనుకో జయ, వాళ్ళు అందులో నుంచి బయటికి రాలేరు. ఈ మధ్య చాలా తరచుగా మనం వింటున్నాం ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అని. అవునండి. ఇది ఆడపిల్లలకి ఇది వరకు ఇళ్లలో జరిగేది. ఆ, అత్తయ్యలు, మేనత్తలు, పెద్దమ్మలు, నాయనమ్మలు, అమ్మమ్మలు కూర్చొని అత్తారింట్లో చెప్పేది. ఇలా ఉండకూడదని, అత్తారింట్లో ఇలా ఉండాలని, ఇలా చేస్తే అత్తారింట్లో కుదరదని అలా చెప్పేవాళ్ళు. అవన్నీ అత్తారింటి మాటలు అనుకో. ఇప్పుడు అత్తారిళ్ళు లేవు, ఎవరిళ్ళు వాళ్ళవేను. అంతే. మరి ఎలా అబ్బాయి అమ్మాయితోటి ఉండటం ఎట్లా, అమ్మాయి అబ్బాయితో ఉండటం ఎట్లా? పెళ్లి చేసుకునే ముందే ఉమ్. లేదా పెళ్ళైన కొత్తల్లోనే మనం సరిగా ఉండలేకపోతున్నాం, ఎందుకు మన ఇద్దరం కొట్లాడుకుంటున్నాం అని కూర్చుని ఆలోచించుకున్నా సెట్ అయిపోతుంది. ఈ అమ్మాయిని హ్యాపీగా ఉంచలేదు నా బతికెందుకు అని ప్రశ్నించుకోవాలి ప్రతి మగపిల్లాడు. ఆడవాళ్ళకు కూడా ఈ ప్రశ్నలు ఉంటాయమ్మా. ఖచ్చితంగా. అప్పుడు ఆ టాపిక్ చేసేటప్పుడు డెఫినెట్ గా అదే మాట్లాడుకుంటాం. ఇది కూడా ఆ. అమ్మాయిలు కూడా ఇప్పుడు మనం మన ఇల్లు వదిలిపెట్టి వీళ్ళ ఇంటికి వస్తే అతన్ని అమ్మాయికి ఏం భరోసా కావాలి? నాన్నలాగా ఇతను నా వెనకాల ఉంటాడనే భరోసా కావాలి కదా. ఖచ్చితంగా కావాలండి కదా. వదిలిపెట్టేసి వచ్చిన మంచి పొదరిల్లు లాంటి ఇంటి నుంచి పిచ్చిగూడు లాంటి ఇంట్లోకి వచ్చినా ఒక సెక్యూరిటీ ఉందనిపిస్తే ఉండిపోతారు హాయిగా. వాళ్ళని హాయిగా ఉంచలేకపోతున్నావు అంటే నువ్వు ఆ సెక్యూరిటీ ఇవ్వలేకపోతున్నావు అని కదా అర్థం. చాలా విషయాలు ఉంటాయి జయ. ఏదో ఒక్క విషయంలో వీళ్ళకి మెచ్చుకోలు, వీళ్ళని నచ్చటము, వీళ్ళని ఓకే అంటమే కాదు. అవునండి. అన్ని విధాల ఒకళ్ళకొకళ్ళు సాయిదా ఫాయిదాగానే ఉండాలి. ఇందులో మళ్ళీ అత్తగారులు వస్తారు, ఆడపడుచు వస్తారు, చుట్టాలు వస్తారు, మామగారులు ఉంటారు, అతని ఫ్రెండ్స్, అతని కలీగ్స్, చుట్టుపక్కల ఇళ్ళవాళ్ళు, సమాజం, ఇదంతా ఉంటుంది. సమాజం ఎలా నీకు నువ్వు నాకు నేను అనే ధోరణి వీళ్ళిద్దరి మధ్యలో గనక ఉంటే సమాజంతో మెల్లిగా కొద్ది రోజుల్లో సర్దుకుంటారు. అసలు మెయిన్ ఉండవలసిన చిలకా గోరింకాకే ఇది లేదు, అన్బన్ను. వీళ్ళు కలిసి ఉండరు. ఆ అమ్మాయికి ఏదో కావాలి, అతనికి అది అర్థం కాదు. ఆ అమ్మాయికి హై ఎక్స్పెక్టేషన్స్, అతని లో క్రియేషన్స్. ఎలాగా? అది కష్టం కదా. ఇలాంటివి ఉన్నా కూడా కూర్చొని మాట్లాడుకుంటే మీరు అన్నట్లుగా సెటిల్ అవుతుంది. అబ్బాయిలు కూడా వినాలిగా. వినాలిగా. కూర్చొని మాట్లాడుకోవాలి అనగానే మా అమ్మని పిలుస్తా అంటాడు, మా అమ్మకి చెప్తాడు. అసలు నీతో మాట్లాడేది ఏంటి అనే వాళ్ళు కూడా ఉన్నారు. నీతో మాట్లాడేది ఏంటంటారు, లేదా మా అమ్మ కూడా ఉండాలంటారు. అమ్మ కాదు కదా కాపురం చేసేది భార్యతోటి. అవును. ఇది ఎక్కడి నుంచి పెంచాలి? నేను మళ్ళీ ప్రతిసారి మొదటికి వెళ్తున్నాను అంటావు. ఇప్పుడు నువ్వు పిల్లల పెంపకాల దగ్గర ఉండాలి. ఇది 200% అండి. మగపిల్లల్ని పెంచేటప్పుడే వాళ్ళకి ఇతరులని సంతోషంగా ఉంచే లక్షణాన్ని పెంపొందించాలి, మనం అలవాటు చేయాలి. కరెక్ట్ అండి. అది చెప్పాలి. వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి, వాళ్ళు ఇండిపెండెంట్గా ఉండాలి. అవతల వాళ్ళని ఎంతసేపు డిస్ప్లేస్ చేసి ఎలాగైనా వాళ్ళ పని చేసుకోవాలి అనే ధోరణి పెంపొందించనివ్వకూడదు. వద్దనాలి, చెప్తూ ఉండాలి. ఇలా చేస్తే ఏ అమ్మాయి నీతో కాపురం చేస్తుందిరా అనాలి. మనం ఆడపిల్లలు అంటాం కదా, అత్తారింటికి వెళ్ళి ఇలా చేస్తే ఇంకేమైనా ఉందా అని అంటున్నట్టుగానే అబ్బాయిల్ని కూడా అనాలి. ఈ ధోరణి ఉంటే ఏ పిల్ల కాపురం చేస్తుంది నీతో? ఇదేం పద్ధతి? మన మగ పిల్లల్ని ప్రశ్నించాలి. మొగాడు వాడు ఇష్టం వచ్చినట్టు ఉంటాడు అని పిచ్చివాగుడు తల్లులు వాక్కూడదు. ఎంత బాగా చెప్పారు. వాక్కూడదు అంటారు జయ.
అంటారు. ఉమ్. మగపిల్లాడు ఏంటి మగవాడు, వాడికి ఒకటి చెప్పేది, మగవాడు వాడు ఇష్టం వచ్చినట్టు. అదేంటి మరి నువ్వు ఒప్పుకుంటావా నీ మీదకి వస్తే అవన్నీ? నువ్వేమో బాధపడుతున్నావు. ఓ పక్కన తల్లులు తమ మగవాళ్ళ దౌష్యానికి బాధపడుతూ కూడా తమ కొడుకుల్ని ఇలాగే తయారు చేస్తారు. నేను పడలేదా, నేను పడ్డాను కదా, నువ్వు కూడా పడు అని పడు చెప్పే వాళ్ళు అంటారు. కూడా ఈ ఉంటారు. నువ్వు కూడా పడు అనే దానికి స్వస్తి చెప్పండి అమ్మా. ఈ రోజు అది కాదు, ఇవాళ మనం దాంట్లో లేము. మనకి ఆధ్యాత్మికత ఉంది, ప్రపంచంలో భక్తి ఉంది, దాంతోపాటు ఆడ మగ ఆకాశంలో చెరి సగము, ఈ పాయింట్లు కూడా ఉన్నాయి. వాళ్ళు కూడా మన మగ పిల్లలతోటి సమానంగానే పరుగులు పెడుతున్నారు. ఎల్కేజీ నుంచి అవును. జీవన పోరాటం చేస్తూనే ఉన్నారు, అలుపెరగని యోధుల్లాగా. అవును. మరి ఎలా వీడు ఎక్కువైపోయాడు? వీడు మగతనంతో అమ్మాయి కంటే ఎట్లా ఎక్కువ అవుతాడు? అమ్మాయి తక్కువేంటి, వాడు ఎక్కువేంటి? ఇద్దరు ఒకటే కదా. ఇద్దరు సమానమే. వీళ్ళిద్దరిలో కొన్ని తేడాలు ఉంటాయి ఆడ మగ అవటం వల్ల. ఆ అమ్మాయికి కొన్ని బలహీనతలు ఉంటాయి, కొన్ని బలాలు ఉంటాయి. మగవాడికి కూడా కొన్ని బలహీనతలు, కొన్ని బలాలు ఉంటాయి. ఆ బలహీనతని ఈ బలము, ఈ బలహీనతని ఆ బలము రెండు కలిపి క్లబ్ చేసి మ్యాచ్ చేసుకోవాలి. ఆ మ్యాచ్ చేసుకోవడానికి ఈ ఆడపిల్లకి మగపిల్లాడికి మిగిలిన సమాజం అవకాశము, సమయము ఇవ్వాలి. వాళ్ళని వాళ్ళతో గడపనివ్వాలి. మనం చేరిపోకూడదు. అబ్బాయిలు కూడా ఎంతసేపు అన్ని అమ్మతోటే చెప్పి అమ్మ ఒప్పుదలే ఉండాలని, మన భార్య వేసుకునే బట్టలు కూడా అమ్మ ఒప్పుకోవాలి, ఇలాంటి పిచ్చి ధోరణి తగ్గించుకోండి. ఇప్పటికీ ఉన్నారంటారు. బ్రహ్మాండంగా ఉన్నారు, బ్రహ్మాండంగా అన్నీ అమ్మకి చెప్పేవాళ్ళు ఉన్నారు. అమ్మాయిలు కూడా తమ ఏదో ఒక కుందేటికి మూడే కాళ్ళని, ఒక్క కాలే ఉంది నా కుందేలుకని అలాగే కావాలని, మనమ్మ చెప్పినట్టే మన మొగుడు వినాలనే ధోరణి ఉన్నారు. వాళ్ళ అమ్మకి డిసాటిస్ఫై అయితే అమ్మాయికి నచ్చదు. మా అమ్మ నాన్న నేనే చూసుకోవాలంటుంది. తనేమో అమ్మ నాన్నని చూసుకోవాలి, అతను మాత్రం తనను చూడాలి. ఇది తప్పే కదా జయ? ఖచ్చితంగా తప్పేనండి. ఇది చాలా తప్పు. ఈ ధోరణి మార్చుకుంటే అమ్మాయిలు సంతోషంగానే ఉండగలుగుతారు. తప్పకుండా రమ్మగారు. నమస్తే జయ.